APDSC 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెసెసరీ తెలుగు గ్రామర్. భాష అన్నది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. భాష లేకపోతే మనిషికి ఎటువంటి మనుగడ లేదు. ముఖ్యంగా డిఎస్సికి ఈ యొక్క వ్యాకరణము చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చక్కగా మీరు అర్థం చేసుకొని డిఎస్సిలో అటెంప్ట్ చేస్తారనేసి నమ్ముతున్నాను. అనంతమైన వాక్యాల సముదాయమే భాష. అనంతమైన వాక్యాల సముదాయమే భాష. భాష యొక్క వివిధ విశేషాలు. భాష రెండు రకాలు. మొదటిది స్థాయి భాష, రెండోది ఆస్థాయి భాష. స్థాయి భాష అంటే ఏమిటంటే అక్షర రూపంలో, పుస్తకాల రూపంలో ఉండేది స్థాయి భాష అంటారు. ఆస్థాయి భాష అంటే ఏమిటంటే నోటితో ఉచ్చరించే భాషని ఆస్థాయి భాష అంటారు. మనము మాటలతో మాట్లాడి అదేమొచ్చి మరి కనిపించదు, కానీ స్థాయి భాష అంటే అక్షర రూపంలో ఉంటుంది. ఎప్పుడు మనము అది చూసిన ఆ యొక్క శబ్దాలు మనకు భావాన్ని కనిపిస్తూ ఉంటుంది. భాష యొక్క అర్థం. భాష ఆర్జించే సంపద. భాష ఆర్జించే సంపద. ఎవరైనా భాషని ఆర్జించవలసి ఉంటుంది. ఇతరులను చూసి అది అనుకరించి భాషని వాడుకలో ఉంటుంది. దీనిపైన తల్లిదండ్రులకు ఎటువంటి అధికారం ఉండదు. దీనిపైన తల్లిదండ్రులకి ఎటువంటి అధికారము ఉండదు. భాష ఆర్జించవలసి వస్తుంది. భాష ఏమొచ్చి ఆర్జించవలసి వస్తుంది. భాష అత్యంతమైన సామాజిక వస్తువు. భాష అత్యంతమైన సామాజిక వస్తువు. భాష యొక్క వికాసం సమాజంలోనే అవుతుంది. భాష అన్నది సమాజంలో దొరుకుతుంది, దాని వికాసం కూడా సమాజంలోనే అవుతుంది. దీనిని ఆర్జించడం సమాజంలోనే, దీనిని ఆర్జించడం కూడా సమాజంలోనే. భాషకి అంతర్స్వరూపాలు ఉండవు. భాషకి మనసులో భావాలు వల్లవేయడం అవ్వదు. ఎందుకు? బహిరంగ చెప్పాలి. ఇవి భాషకి ప్రవహించే స్వభావం కఠినం నుండి సరళం వైపు ఉంటుంది. భాష మొదట కఠినంగా ఉంటుంది, రాను రాను అది సరళం వైపు వెళ్తుంది. వేదాల్లో భాషకి అనేకమైన పేర్లు ఉన్నాయి. వేదాల్లో భాషకి అనేకమైన పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే వాగ్, వాచ్, గిర్ అనే కొన్ని పేర్లు ఉన్నాయి. భగవంతుడు పశువులు, పక్షువులు మరియు మనుషులకు భాషని ప్రదానం చేశాడు. మరోసారి, భగవంతుడు పశువులు, పక్షులు మరియు మనుషులకు భాషని ప్రదానం చేశాడు. ఇది ఋగ్వేదంలో చెప్పబడింది. తర్వాత ఇంద్రుడు మనుషులు భగవంతునికి స్తుతించుటకు భాషని ప్రదానం చేశారని తెలియజేశాడు ఋగ్వేదంలో. మరోసారి, ఇంద్రుడేమొచ్చి మనుష్యులు భగవంతుని స్తుతించుటకు అంటే మొక్కుటకు భాషని ప్రదానం చేశారని ఋగ్వేదంలో చెప్పాడు. భాష అన్నది కేవలము చెవులకు మాత్రమే కాదు, కళ్ళకు కూడా. ఎందుకంటే గతంలో, ఇప్పుడు ప్రస్తుత వర్తమాన కాలంలో కొన్ని సంకేతాల ద్వారా ఈ యొక్క భాషని ఎదుటి మనిషికి తెలియజేయడం జరుగుతుంది. చేతుల ద్వారా రమ్మని, పొమ్మని, కళ్ళు ద్వారా ఇటు ఇటు, తల ద్వారా అటు ఇటు ఇలా ఊపుతూ తన యొక్క భావాలు కళ్ళకి అనిపించేలా, ఆ భావాలు తెలిసేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా కళ్ళతో కూడా భాషని ఉపయోగిస్తారు. భాష యొక్క ప్రయోగం కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఇతర ప్రాణుల ద్వారా కూడా. కదిలిన ప్రాణి
పశు పక్షి కదలిని ప్రాణులు భాష యొక్క ప్రయోగం చేస్తుంది. భాష యొక్క సంబంధం మనుషుల యొక్క అంతర్హృదయం భాష యొక్క ప్రయోగం మనుషుల యొక్క అంతర్హృదయంలోనిది. భౌతిక దృష్టిలో భాష ధ్వని యొక్క సమూహము. భౌతిక దృష్టిలో భాష ధ్వని యొక్క సమూహము. సామాజిక దృష్టిలో భాష ఇచ్చిపుచ్చుకునే సామాజిక వస్తువు. సామాజిక దృష్టిలో భాష ఇచ్చిపుచ్చుకునే సామాజిక వస్తువు. సాంస్కృతిక దృష్టిలో భాష ఒక సాంస్కృతిక వస్తువు. భాష విద్యకు వాహకం లాంటిది. మరోసారి, భాష విద్యకు వాహకం లాంటిది. పాఠశాలలు ఉపయోగించే భాషను బోధనా మాధ్యమం అంటారు. పాఠశాలలు ఉపయోగించే భాషను బోధనా మాధ్యమం అంటారు. భారతదేశంలో 22 బోధనా మాధ్యమాలు ఉన్నాయి. దేశ భాష, ప్రాంతీయ భాష, ఊయల భాష, దేశ భాష అని శాస్త్రవేత్తలు చెప్పిన శాస్త్రవేత్త స్టెర్నా అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఏం చెప్పాడు స్టెర్నా అనే శాస్త్రవేత్త? దేశ భాష, ప్రాంతీయ భాష, ఊయల భాష, దేశ భాష అను శాస్త్రవేత్త చెప్పాడు. దేశీయ భాషలని శాస్త్రవేత్త చెప్పాడు. దేశ భాష మన దేశ భాష హిందీ, మన ప్రాంత భాష తెలుగు. ఊయల్ భాష అనగా తల్లిదండ్రులు తన యొక్క ఇంట్లో నేర్పించే భాషను ఊయల్ భాష అని అంటారు. సరిహద్దు ప్రాంతాల్లో బహుళ భాష వ్యవహారాలు ఉన్నాయని వారి మాతృభాష నిర్ణయించడం ఎలా అనేది కష్టం. ఇప్పుడు సరిహద్దు ప్రాంతం, ఒక భాషకి మధ్య ప్రాంతంలో మాతృభాషను నిర్ణయించడం చాలా కష్టం. మాతృభాష యొక్క అర్థం. మాతృభాష అంటే ఏమిటి? ఏ భాష అయితే బాలుడు తన యొక్క తల్లిదండ్రుల అనుకరణతో నేర్చుకుంటాడో ఆ భాషని మాతృభాష అంటారు. ఏ భాష అయితే బాలుడు తన యొక్క తల్లిదండ్రులు అనుకరణతో నేర్చుకుంటాడో ఆ భాషని మాతృభాష అంటారు. బాలుడు తన యొక్క తల్లి పాలతో పాటు మాతృభాషను నేర్చుకుంటాడు. బాలుడు తన యొక్క తల్లి పాలతో పాటు మాతృభాషను నేర్చుకుంటాడు. మాతృభాష జన్మించిన నుండి ఆరంభమవుతుంది. మాతృభాష జన్మించిన నుండి ఆరంభమవుతుంది. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, స్నేహ, లతాపూర్వంగా పెరుగుతుంది. ఇదొక అమ్మ నాన్న కుటుంబ పరివారంతో ఈ యొక్క మాతృభాష అనేది స్నేహపూర్వకంగా ఇది శిశువుకి లభిస్తుంది. బాలుడు మొదట చదువు తన అమ్మతో చదువుతాడు. ఇందువలన అతడు మానసిక వికాసం కొరకు మాతృభాష తప్ప వేరే భాష అంగీకరించడు. ఈ విషయాన్ని గాంధీ గారు చెప్పారు. మరోసారి, ఇందువలన అతడు మానసిక వికాసం కొరకు మాతృభాష తప్ప వేరే భాష అంగీకరించలేడు అని గాంధీ గారు చెప్పారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషని ఉపయోగిస్తారు. మాతృభాష శిక్ష ప్రాప్తించేవారు, అన్య భాషలు నేర్చుకునేవారు పూర్ణ రూపంలో సఫలమవుతారు. భాష మరియు వ్యాకరణ సంబంధం. ఒక మంచి వ్యక్తికి మంచి భాష కావాలంటే వ్యాకరణం లేకుండా నేర్చుకోలేడు. వ్యాకరణము 4 భాగాలు. వ్యాకరణ భాగము
వ్యాకరణము 4 భాగాలు విభజించవచ్చు. 1 వర్ణము, శబ్దము, పదము, వాక్యము. భాష అన్నది వాక్యాల సముదాయాన్నే భాష అంటారు. వర్ణము అంటే ఏమిటి? అక్షర సమూహాన్ని వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. తెలుగులో వర్ణమాల 3 రకాలు: అచ్చులు, హల్లులు, ఉభయక్షరాలు. అచ్చులు 3 రకాలు: హ్రస్వస్వరాలు, దీర్ఘస్వరాలు, లుప్తులు. హ్రస్వస్వరాలు అంటే ఏమిటి? ఒక మాత్రని తో పలికి అక్షరాలని హ్రస్వ అచ్చులు లేదా హ్రస్వస్వరాలు అంటారు. ఒక అక్షరాన్ని పలికే కాలాన్ని మాత్ర అని అంటారు. లేదా ఒక చిటికి వేసే కాలాన్ని ఒక మాత్ర అంటారు. ఒక మాత్ర అంటే ఒక చిటికి వేసే కాలాన్ని ఒక మాత్ర అంటారు. హ్రస్వస్వరాలు అంటే ఒక చిటికి వేస్తే పట్టే సమయంలో పలికేవి హ్రస్వస్వరాలు. ఉదాహరణకి ఆ, ఈ, ఉ, అలు, అరు, ఏ, ఓ మొత్తం 7 అక్షరాలు, 7 స్వరాలు. తర్వాత దీర్ఘ స్వరాలు 2 చిటికెలు వేసేటప్పుడు పట్టే సమయాన్ని అంటే అక్షరాలు పట్టే సమయాన్ని దీర్ఘ అచ్చులు, దీర్ఘ స్వరాలు అంటారు. ఉదాహరణకి ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఓ. ఈ విధంగా ఇవి దీర్ఘ అచ్చులు, స్వరాలు. ఇవి 7. లుప్తులు, పృతములు బిగ్గరగా చెప్పేవి 3 చిటికలు వేస్తే పట్టే కాలాన్ని పట్టే అచ్చుల్ని ప్లుతములు లేదా లుప్తులు అంటారు. అవేంటంటే ఐ, ఔ. హల్లులు 3 రకాలు. మొదటిది స్పర్శాలు, 2 అంతస్తులు, 3వది ఊష్మాలు. స్పర్శాలు 5 వర్గాలు. అవేమిటంటే మొదటి వర్గం కాచాట తప అంటే కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. మొత్తం ఇది 25 స్వరాలు. అల్పప్రాణి, మహాప్రాణి. అల్పప్రాణి అనగా అంటే మొదటి వరుసలో ఉన్న అక్షరాల్ని అల్పప్రాణి అంటారు. 2వ వరుసలో ఉన్న అక్షరాల్ని మహాప్రాణి అంటారు. వాగ్యాంతరము అంగము. వాగ్యాంతరము అనగానేమి అంగము, అవయవాలు సహాయంతో ఉచ్చారణ సమూహాన్ని వాగ్యాంతరం అంటారు. వాగ్యాంతరం అనగానేమి అంగము, అవయవాలు సహాయంతో ఉచ్చారణ సమూహాన్ని వాగ్యాంతరము అంటారు. వాగ్యాంతర భాగాలు ఏవి? పెదాలు, నాలుక, దంతాలు, కొండనాలుక, కంఠము, అంగలి నోటి పైభాగము. వాగ్యాంతర భాగాలు ఏవి? అవి పెదాలు, నాలుక, దంతాలు, కొండనాలుక, కంఠము, అంగలి నోటి పైభాగము. ఇవన్నీ వాగ్యాంతర భాగాలు. నాలుక 3 భాగాలు. అవి ఏమిటంటే అగ్రభాగము, మధ్య భాగము, పాశ్చిమ భాగం అని 3 భాగాలుగా విభజించారు. మరోసారి నాలుక 3 భాగము. మొదటిది అగ్రభాగము, 2వది మధ్య భాగము, 3వది పశ్చిమ భాగము. ఈ విధంగా ఈ నాలుకను 3 భాగాలుగా విభజించారు. వర్ణాలు ఉచ్చరించే భాగాలు. శిక్షణ పొంది ఉన్న విద్యార్థులకు మరి ఇతరులకు ఇప్పుడు చెప్తున్న బిట్టు చాలా ముఖ్యమైనది. అది ఖచ్చితంగా ఒక నోట్స్ బుక్లోనో రాసుకోవడం
లేదంటే పదే పదే వినడం వల్ల ఇందులో బిట్ రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి దీన్ని గమనించగలరు. వర్ణాలు ఉచ్చరించే భాగాలు ఆ, ఆ, ఇక్, ఇగ్, ఇక్, ఇజ్, ఇహ్. మరోసారి ఆ, ఆ, ఇక్, ఇగ్, ఇక్, ఇక్, ఞ, ఇహ్. ఇవి కంఠము నాలుక క్రింద పైభాగము. ఇది కంఠము నాలుక క్రింద పైభాగము. దీని యొక్క శ్రేణి గొంతు కంఠము. దీని యొక్క శ్రేణి గొంతు కంఠము. రెండోది ఈ, 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 ఇచ్, 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 ఇజ్, ఇజ్, ఇయ్, ఇష్. ఇవి అంగలి నాలుక. ఇవి అంగలి నాలుక శ్రేణి తాళవ్యము. ఇది అంగలి నాలుక శ్రేణి తాళవ్యము. చాలా పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాలి. రు, ఉట్టు, ఉట్టు, ఉడ్డు, ఉడ్డు, ఉన్ను, ఉర్రు, ఉష్. ఇవి కొండ నాలుక, అంగూటి మరియు నాలుక. మరోసారి కొండ నాలుక, అంగూటి మరియు నాలుక. దీని యొక్క శ్రేణి అంగూటి. తర్వాతది ఇత్, ఇద్, 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 ఇన్, ఇల్లు, ఇష్. ఇవి దంతాలు నాలుక. ఇవి ఎలా పలుకుతాయి? దంతాలు నాలుక శ్రేణి దంతాలు. ఉ, ఊ, ఉప్పు, ఉఫ్ఫు, ఉబ్బు, ఉబ్బు, ఉమ్ము. రెండు పెదాలు శ్రేణి పెదాలు. ఏ, ఏ. దీన్ని కంఠము అంగలి నాలుక. ఏ, ఏ. కంఠము అంగలి నాలుక శ్రేణి కంఠము. ఓ, ఓ. దీన్ని దంతాలు పెదాలు నాలుక శ్రేణి దంతాలు. ఐ ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఆ ప్లస్ ఈ ఐ. ఔ ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఆ ప్లస్ ఉ ఔ. క్ష ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఇక్, ఇష్, క్ష అనే పదం వస్తుంది. ఇంగ్య ఏ రెండు సంయుక్త పదాలతో వస్తుంది. ఇజ్, ఇన్, ఇన్, ఇంగ్య. ఈ విధంగా రెండు సంయుక్త పదాలతో వస్తుంది. నాలిక అగ్రభాగం నుండి ఎటువంటి అక్షరాలు వస్తాయంటే ఈ, ఈ, ఏ, ఐ. ఇవి నాలుక అగ్రభాగం నుండి ఈ నాలుగు పదాలు వస్తాయి. పెదాల స్థితి వృత్తపు వ్యాసము. అప్పుడు పెదాల యొక్క స్థితి ఏమొచ్చి వృత్తపు వ్యాసము. నాలుక మధ్య భాగంలో ఆ అనే అక్షరం వస్తుంది. నాలుక మధ్య భాగంలో ఆ అనే అక్షరం వస్తుంది. పెదాలు స్థితి తటస్థలముగా ఉంటున్నాయి. పెదాలు స్థితి తటస్థలముగా ఉంటాయి. నాలుక పశ్చిమ భాగము. ఉ, ఊ, ఓ, ఔ. మళ్ళీ ఆ కూడా ఉంటుంది దీంట్లో. పెదాల స్థితి గోళాకారంగా ఉంటాయి. మరోసారి నాలుక అగ్రభాగం నుండి వచ్చే అక్షరాలు ఈ, ఈ, ఏ, ఐ. పెదాల స్థితి వృత్తపు వ్యాసము. నాలుక మధ్య భాగము. ఆ. పెదాల స్థితి తటస్థలంగా ఉన్నాయి. నాలుగు పశ్చిమ భాగము. ఉ, ఊ, ఓ, ఔ మరి ఆ. పెదాల స్థితి గోళాకారంగా ఉంటుంది. ఇప్పుడు ద్విత్వ అక్షరాల కోసం తెలుసుకుందాం.
ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు చేరినట్లయితే దానిని ద్విత్వక్షరాలు అంటారు. మరోసారి ద్విత్వక్షరాలు అంటే ఏమిటి అంటే ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు చేరినట్లయితే దానిని ద్విత్వాక్షరాలు అంటారు. ఉదాహరణకి కాకింద కారిస్తే ఇక్క, చాకించారిస్తే ఇచ్చ, జాకించారిస్తే ఇజ్జ, టాకిందారిస్తే ఇట్ట, డాకిండారిస్తే ఇడ్డ, తాకింతారిస్తే ఇత్త, దాకిందారిస్తే ఇద్ద, పాకిన పారిస్తే ఇప్ప, బాకింద బారిస్తే ఇబ్బ, మాకింద మారిస్తే ఇమ్మ, యాకింద యారిస్తే ఇయ్య, రాకింద రారిస్తే ఇర్ర. ఈ విధంగా ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు చేరినట్లయితే దీనిని ద్విత్వక్షరాలని అంటారు. మరియు ద్విత్వక్షరాలంటే ఏకస్థాన జనితాలైన రెండు హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడే అక్షరాలు ద్విత్వక్షరాలు అంటారు. మరోసారి ద్విత్వక్షరాలంటే ఏకస్థాన జనితాలైన రెండు హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడే అక్షరాలను ద్విత్వక్షరాలు అని అంటారు. దానికి ఉదాహరణ ఇక్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ, కా. మరోసారి ఇక్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. ఈ విధంగా మరొకటి తా, ఇత్ ప్లస్ ఇత్ ప్లస్ ఆ, తా. యా, ఇయ్ ప్లస్ ఇయ్ ప్లస్ ఆ, యా, యా. ఈ విధంగా ఏకస్థాన జనితాలైన రెండు హల్లులు ఒకే స్వరంతో కలిసి ఏర్పడే అక్షరాల్ని ద్విత్వక్షరాలని అంటారు. ద్విత్వక్షరంలోని వర్ణాల సంఖ్య 3. ద్విత్వక్షరంలోని వర్ణాల సంఖ్య 3. మొదటిది సంశ్లేషాక్షరం. మొదటిది ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే వత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణకి స్త్రీ, ఇస్, ఇత్, ఈ, స్త్రీ. స్పే, ఇస్, స్ప్రే, ఇస్, ఇర్, ఏ, స్ప్రే. ఈ విధంగా ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అని అంటారు. సంయుక్తాక్షరం అంటే ఏమిటి దానికోసం తెలుసుకుందాం. ఒక హల్లుకు మరియు మరొక హల్లు ఒత్తు చేరినట్లయితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు మరి ఒక హల్లు వచ్చి చేరినట్లయితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణకి కమా, ఇక్, ఇమ్ము ప్లస్ ఆ, కమా. క్ష, ఇక్, ఇష్, ఆ, క్ష. క్రు, ఇక్, ఇర్, ఊ, క్రు. క్రా, ఇక్, ఇర్, ఆ, క్రా. ఇందులో వర్ణాల సంఖ్య 3, అక్షరం సంఖ్య 1. ధాతువు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అని అంటారు. ఉదాహరణకి చదువు, తిను, ఆడు మొదలుగున్నవి ధాతువులు అంటారు. క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అని అంటారు. ప్రత్యయం అంటే ఏమిటి? ధాతువులకు వివిధ కాలములను అనుగుణంగా చివర చేరేవి. మరోసారి ధాతువులకు వివిధ కాల అనుగుణంగా చివర చేరేవి ప్రత్యయం అని అంటారు. ఉదాహరణకి చదివాడు, ఇందులో వాడు అన్నది ప్రత్యయం. చదువుతున్నాడు,
తున్నాడు అన్నది ప్రత్యయం, చదువుతాడు, తాడు అన్నది ప్రత్యయం. ఈ విధంగా ప్రత్యయాలు ఉంటాయి. ప్రాతిపదిక గురించి తెలుసుకుందాం. ప్రాతిపదిక అంటే ఏమిటి? నామవాచకం యొక్క మూల రూపాన్నే ప్రాతిపదిక అంటారు. ప్రాతిపదిక అంటే ఏమిటి? నామవాచకం యొక్క మూల రూపాన్నే ప్రాతిపదిక అని అంటారు. ఉదాహరణకి రాముడు అనే నామవాచకం అయితే రామ అనే ప్రాతిపదిక. రాముడు అనేది నామవాచకం అయితే రామ అనేది ప్రాతిపదిక. దేను అనేది నామవాచకం అయితే దేను అనేది ప్రాతిపదిక. ఇటువంటివి ప్రాతిపదికలు చాలా పేర్లకు వస్తూ ఉంటాయి. విభక్తి వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేదే విభక్తి అంటారు. మరోసారి, వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసే దానిని విభక్తి అని అంటారు. ఉదాహరణకి రాముడు రావణుని చంపెను. అర్థవంతంగా లేని వాక్యం. రాముడు రావణుడు చంపెను, అర్థవంతంగా లేని వాక్యం. అదే రాముడు రావణ్ణు చంపెను, అర్థవంతమైన వాక్యము. పై వాక్యము రాముడు రావణుడు చంపెను. రాముడు రావణుడు చంపెను, అర్థవంతమైన లేని వాక్యం. కానీ రాముడు రావణ్ణి చంపెను, అర్థవంతమైన వాక్యం. తర్వాత సముచ్చయం. భాషలో వాక్యాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేవి సముచ్చయాలు. మరోసారి, సముచ్చయం అంటే భాషలో వాక్యాల మధ్య అర్థవంత సంబంధాన్ని ఏర్పాటు చేసేవే సముచ్చయాలు అంటారు. ఉదాహరణకి కానీ, కాబట్టి, మరియు, లేదా, అయినా, అయినప్పటికీ మొదలగున్నవి. మరోసారి, సముచ్చయం అంటే ఏమిటి? భాషలోని వాక్యముల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేవే సముచ్చయం అంటారు. సముచ్చయం అంటే ఉదాహరణ కానీ, కాబట్టి, మరియు, లేదా, అయినా, అయినప్పటికీ మొదలగున్నవి. శబ్ద పల్లవం. శబ్ద పల్లవం అంటే ధాతువుకు ధాత్వాదులు కానీ ధాత్వాదులకు ధాతువు కానీ పరమైన ఒక విలక్షణ అర్థం రావడాన్ని శబ్ద పల్లవం అని అంటారు. ధాత్వాదు అనగా ధాతువు నామము విశేషణం. ధాత్వాదులు అనగా ధాతు నామం విశేషణం. ఉదాహరణకి పడుకొను, పండుకొను, తలపండు, తలపండు. ఇటువంటివి శబ్ద పల్లవం అని అంటారు. పరుసాలు గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరుసాలు అనగా కా, చా, టా, తా, పా. ఈ కా, చా, టా, తా, పా అన్నవి పరుసాల సంఖ్య అని ఆంధ్ర శబ్దం చింతామణి చిత్రీకరించింది. మరోసారి, పరుసాలు అనగా కా, చా, టా, తా, పా పరుసాల సంఖ్య అని ఆంధ్ర శబ్ద చింతామణి సూచించింది. వర్ణ అక్షరాల్లో మొదటి అక్షరాలైన కచట తప అనే అక్షరాలు పరుసాలు. ముఖ్యమైన విషయం, వర్ణ అక్షరాలలో మొదటి అక్షరాలైన కచట తపలు అనే అక్షరాలు పరుసాలు. ఇవి 5. కా, చ, ట, త, ప. పరుసాలు ఎన్ని? 5. ఇదేంటివి? మొదటి అక్షరములైన కచట తపలు అనే అక్షరాలు పరుసాలు. పరుసాల్లో చా కూడా అంతర్భాగం అవుతుంది.
అని తెలిపే వ్యాకరణ సూత్రం దంత్య తాళవ్యంబులైన చాజాలు వర్ణంబులు. పరుసాలు మొత్తం 6. కా చా చా టా తా పా. పరుసాలు ఎన్ని మొత్తం 6. కా చా చా టా తా పా. సరళాలు గజడ దబ అని చింతామణిలో నన్నయ్య పేర్కొన్నాడు. మరోసారి సరళాలు గజడ దబ అని చింతామణిలో నన్నయ్య పేర్కొన్నాడు. వర్గ అక్షరాల్లో 3వ అక్షరాలైన గజడ దబలు అని అక్షరాలు సరళాలు. మరోసారి వర్ణ అక్షరాల్లో 3వదైన అక్షరాలైన గజడ దబలు అనే అక్షరాలు సరళాలు. సరళాల్లో జా కూడా అంతర్భాగ్యం అవుతుంది. బాల వ్యాకరణ సూత్రం దంత్య తాళవ్యంబులైన చజాలు సవర్ణంబులు. మరోసారి సరళాల్లో జా కూడా అంతర్భాగం అవుతుందని బాల వ్యాకరణ సూత్రం దంత్య తాళవ్యంబులైన చజాలు సవర్ణంబులు. సరళాలు మొత్తం 6. గా జ జ డ ద బా. గా జ జ డ ద బా. మొత్తము 6 వర్ణాలు. స్థిరాలు పరుసాలు సరళాలు కాక ఇతరులు. స్థిరులు అంటే పరుసాలు సరళాలు కాక ఇతరులు. హల్లులు స్థిరత్వము. వర్గాక్షరాల్లోని ద్వితీయ చతుర్థ పంచమ అక్షరాలు అంతస్తాలు. ఊష్మాలను కలిపి స్థిరాలు, ధ్రువ, ప్రకృతికాలు, కళలు ఇవి ముఖ్యమైనవి. మరోసారి వర్గాక్షరాల్లోని ద్వితీయ చతుర్థ పంచమక్షరాలు అంతస్తాలు ఊష్మాలను కలిపి స్థిరాలు, ధ్రువ, ప్రకృతికాలు, కళలు ఇవి. ధ్రువ అన్నది నకారానికి ధృతం అంటారు. ధృతం అంటే నకారానికి ధృతం. ఇది సందర్భాన్ని బట్టి నా నున్ నీ నున్ అనే 4 ధృతాలుగా గ్రహించాలి. ధృతాలంటే ఏంటి? ధృతం అంటే నకారాన్ని ధృతం అంటారు. సందర్భం బట్టి నా నున్ నిన్ నున్ నీ నున్. మరోసారి ధృతం నకారానికి ధృతం అంటారు. సందర్భం బట్టి నా, ఇన్, నీ, ను అనే 4 ధృతాలుగా గ్రహించాలి. ధృతం లోపించిన పదం యొక్క అర్థంలో మార్పు రాదు. ఇచ్చెన్, ఇందున్ అనేది ధృతం. ధృత ప్రకృతికం. ధృతం చివరి గల పదాలను ధృత ప్రకృతికం అంటారు. ధృత ప్రకృతికం అంటే ఏమిటి? ధృత ప్రకృతం అంటే చివరి గల పదాలను ధృత ప్రకృతికం అంటారు. ఉదాహరణకి తినెన్, ఇన్ అన్నది ధృత ప్రకృతికం. వినెను, ను అన్నది ధృత ప్రకృతికం. వచ్చి తిని, నీ అన్నది ధృత ప్రకృతికం. ఈ క్రింది వాటిని ధృత ప్రకృతిక మూలాలుగా పేర్కొనవచ్చును. ఆంబ్రడితం అంటే ఏమిటి? దిరుక్తాస్య పరరూపం ఆంబ్రడితం. ఆంబ్రడితం అంటే ద్విరుక్తాస్య పరరూపం ఆంబ్రడితం. ఒక పదం 2 సార్లు ప్రయోగించబడితే ఆ రెండిట్లో రెండవ దానిని ఆంబ్రడితం అని అంటారు. ఒక పదం 2 సార్లు ప్రయోగించబడితే, ఒక పదం
రెండుసార్లు ప్రయోగించబడితే ఆ రెండిటిలో రెండవ దానికి ఆమ్రడితం అని అంటారు. దానికి ఉదాహరణ అహా ఆహా అనుకో, ఆహహా ఆహహా అని ఆ చివరి హా వచ్చిన దాని ఆమ్రడితం అంటారు. సూత్రం మరోసారి. ఆమ్రడితం అంటే దిరుక్త్యస్య పరరూపం ఆమ్రడితం. ఒక పదం రెండుసార్లు ప్రయోగించబడితే ఆ రెండిట్లో రెండవ దానికి ఆమ్రడితం అని అంటారు. అహహా అంటే ఆహా ఆహాహా అహా 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 ప్లస్ అహా హా హా హా. ఏమి ఏమి ఏమేమి ఏమి ఏమి ఏమి. ఓహో హో ప్లస్ హో హో హో. ఈ విధంగా చివరి పదాన్ని ఆమ్రడితం అని అంటారు. భృసార్థం. భృసార్థం అంటే ఏమిటి? మిక్కిలి అని చెప్పి దానికి భృసార్థం అంటారు. భృసార్థం అంటే ఏమిటంటే మిక్కిలి అని చెప్పడానికి భృసార్థం అని అంటారు. ఉదాహరణకి కట్టకడ అంటే కడ ప్లస్ కడ. కడ అనేది మిక్కిలి. కట్టకడ కడ ప్లస్ కడ. కడ అన్నది మిక్కిలి, చివరి అని అర్థంలో వాడబడినది. చివరి చివరి అంటే చిట్టి చివరి. చివర చివర చిట్టి చివర అనేది భృసార్థం అని అర్థం అని అర్థాన్ని వస్తుంది. అలంకారాలు. కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు. మరోసారి. కావ్య సరస్వతికి శోభను కూర్చేది అలంకారాలు. అలం శబ్దానికి కృ ధాతువు చేర్చి అలంకారం అనే రూపం సిద్ధించింది. మరోసారి. అలం శబ్దానికి కృ ధాతువు చేరి అలంకారం అనే రూపం సిద్ధించింది. అలం అనగా భూషణం అని అర్థం. అలంకారం ప్రస్తావన మొదట ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో పేర్కొన్న అలంకారం సంఖ్య 3. అవి మొదటిది ఉపమలంకారం, రెండవది రూపక అలంకారం, మూడోది అతిశయుక్త అలంకారం. మరోసారి. ఋగ్వేదం పేర్కొన్న అలంకారాలు సంఖ్య 3. అవి మొదటిది ఉపమాలంకారం, రెండోది రూపక అలంకారం, మూడోది అతిశయోక్తి అలంకారాలు. అలంకారం సర్వస్వం రచించినది రుయ్యకుడు. మరోసారి. అలంకార సర్వస్వం రచించినది రుయ్యకుడు. అలంకారాలు 2 రకాలు. మొదటిది శబ్దాలంకారాలు, రెండోది అర్ధాలంకారాలు. అలంకారాలు 2 రకాలు. మొదటిది శబ్దాలంకారాలు, రెండవది అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్దం ప్రధానంగా కవిత్వానికి అందాన్నిచ్చేవి. శబ్దాలంకారాలు శబ్దం ప్రధానంగా కవిత్వానికి అందాన్నిచ్చేవి. అర్ధ ప్రధానంగా కవిత్వాన్ని అర్థాన్నిచ్చేది. అర్థం ప్రధానంగా కవిత్వానికి అందాన్నిచ్చేది. శబ్దాలంకారాలు ప్రధానంగా 3 రకాలు. అనుప్రాస అలంకారం, యమకము అలంకారం, ముక్తపద గ్రస్తము అలంకారము. ఇవి 3 రకాలు. అనుప్రాస అలంకారం అంటే ఏమిటి? అనుప్రాస అనగా ఒక అక్షరం లేదా పదము పలుమార్లు పునరావృతం కావడాన్ని అనుప్రాస అలంకారం అంటారు. మరోసారి. అనుప్రాస అలంకారం అంటే ఏమిటి? అనుప్రాస అలంకారం
అనగా ఒక అక్షరం లేదా పదము పలు మార్లు పునరావృతం కావడాన్ని అనుప్రాస అలంకారం అని అంటారు. అనుప్రాస 4 రకాలు. అవి వృత్యానుప్రాస మొదటిది, రెండోది చేకానుప్రాస, మూడోది లాటానుప్రాస, నాలుగోది అంత్యానుప్రాస. ఇవి 4 రకాలు. అనుప్రాసలు 4 రకాలు. అవి మొదటిది నృత్యానుప్రాస, రెండోది చేకానుప్రాస, మూడోది లాటానుప్రాస, నాలుగోది అత్యానుప్రాస. మొత్తము అనుప్రాస అలంకారం 4 రకాలు. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం అనగా వత్తి అనగా ఆవృత్తి, తిరిగి తిరిగి లేదా మరలా రావడం, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం తిరిగి తిరిగి రావడం. అయితే ఆ అలంకారాన్ని వృత్యానుప్రాస అలంకారాలు అంటారు. వృత్యానుప్రాస అలంకారం అంటే వత్తు అనగా ఆవృత్తి అనగా తిరిగి తిరిగి లేదా మరల రావడం, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృత్తి తిరిగి రావడం. అయితే ఆ అలంకారాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి ఇందు వదన మందగమనం ఈ యొక్క పదంలోన మరలా వస్తుంది కాబట్టి ఇటువంటి దాన్ని గుర్తించాలి. నల్ల పిల్లి మెల్లగా ఇల్లు చోచి చల్లని పాలు తాగింది, ఇటువంటి కూడా వస్తుందన్నమాట. రెండోది చౌకానుప్రాస. ఈ చౌకానుప్రాస అలంకారం అంటే ఏమిటి? చౌకానుప్రాస అలంకారం అనగా అర్ధభేదంతో కూడిన హల్లులు జంట అత్యవధానం వెంటనేగా రావడం చేకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి సుందర దరహాస మందుర. మరొక ఉదాహరణ నీకు 100 వందనాలు. ఇటువంటి ఉదాహరణలన్నీ చౌకానుప్రాస అలంకారాలు అంటారు. తర్వాత లాటానుప్రాస అలంకారం అంటే ఏమిటి? అర్థభేదం, శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాలు జంట వెంటనే అవ్యవదనంగా వస్తే అవి ప్రాస అలంకారాలు అంటారు. ఉదాహరణకి చిత్తశుద్ధి చేసిన సేవ, శ్రీనాథుడు వర్ణించిన జిహ్వ, ఇటువంటివి ఉదాహరణలు. మరోసారి లాటానుప్రాస అలంకారం అర్థభేదం, శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన పదాలు జంట వెంటనే అవ్యవదనంగా వస్తే అవి ప్రాసాను అలంకారాలు అంటారు. ఉదాహరణకి చిత్తశుద్ధి చేసిన సేవ, శ్రీనాథుడిని వర్ణించిన జిహ్వ, ఇటువంటివి. తర్వాత అంత్యానుప్రాసాలంకారం. అంత్యానుప్రాసాలంకారం అంటే ఏమిటి? పాదాలు చివర కానీ వాక్యాల చివర కానీ నీ ప్రాస వచ్చినట్లు చెప్పడం లేదా రాస్తే అటువంటి అలంకారాన్ని అత్యానుప్రాస అలంకారం అంటారు. అత్యానుప్రాస అలంకారం అంటే పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చినట్లయితే చెప్పడం లేదా రాస్తే అటువంటి అలంకారాన్ని అత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి
భాగవతము భక్తి, భారతదేశము ముక్తి, రామకథే రక్తి ఇటువంటివి అత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణలు. యమకం అంటే ఏమిటి? రెండు లేదా లేక అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్థభేదము కలిగి వ్యవధానం వెంట వెంటనే రాకపోవడం కానీ వస్తే దాన్ని యమకాలంకారం అంటారు. మరోసారి యమక అలంకారం అంటే రెండు లేక అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్థం భేదాలు కలిగి వ్యవధానం వెంట వెంటనే రాకపోవడం కానీ వస్తే దాన్ని యమకలంకారం అని అంటారు. దీనికి ఉదాహరణ మైనా, వదలనిక ఏమైనా అటువంటి ఉదాహరణ, లేదా ఓ హారిక, జో హారిక ఇటువంటివి యమకం అలంకారానికి ఉదాహరణ. మరోసారి రెండు లేక అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్థం భేదం కలిగి వ్యవధానం వెంట వెంటనే రాకపోవడం కానీ వస్తే దాన్ని యమకలంకారం అని అంటారు. గమనిక నోటు. చేకానుప్రాసిక యమకానికి తేడా ఏమిటంటే అర్థం భేదంతో కూడిన పదాలు వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాసిక అంటారు. కొద్దిగా విరామం ఎడ పాటిస్తే అది యమకానుపాసికం అవుతుంది. చేకానుప్రాసికకి అలంకారానికి ఉదాహరణ కాలు కాలువలోకి జారింది. ఇది చేకానుప్రాస అలంకారం. ఏటి? కాలు కాలువలోనికి జారింది అన్నది చేకానుప్రాస అలంకారం. అదే యమకం అలంకారం. అది కాలువలోకి కాలు జారింది. ఇది యమకాను ప్రాస అలంకారం అంటారు. తర్వాత ముక్తపద గ్రస్తము. మీరు ఇంతవరకు శబ్దాలంకారాలు ప్రధానంగా 3 రకాలు. అందులో అనుప్రాస అలంకారం అంటే ఏమిటి, యమకము అలంకారం అంటే ఏమిటి, ఇది 2 మీరు ఇప్పుడు విని ఉన్నారు. మూడోది ముక్తపద గ్రస్తము అలంకారం కోసం ఇప్పుడు తెలియజేస్తాను. ముక్తపద గ్రస్తము అనగా ముక్త అంటే విడిచిన, పద అంటే పదము, గ్రస్త అంటే గ్రహించుట, విడిచిన పదము గ్రహించుట. దీన్నే ముక్తపద గ్రస్తము అని అంటారు. ఒక పాదము చివర వదిలిన పాదాన్ని మరలా రెండవ పాదం మొదటి పాదం గాను, రెండవ పాదము చివరి పాదాన్ని మూడవ పాదం మొదటి పాదం గాను, మూడవ పాదం చివర వదిలి పాదాన్ని 4వ పాదం గాను మొదటి పాదం గాను స్వీకరించుటకు ముక్తపద గ్రహస్థ అలంకారం అంటారు. ముక్తపద గ్రహస్థము అనగా విడిచిన పదము గ్రహించుట. ఇది కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది. ఒక పాదం చివర వదిలిన పాదాన్ని మరలా మొదటి పాదం రెండవ పాదం చివర వదిలిన పాదాన్ని మూడవ పాదం గాను, మూడవ పాదం చివర వదిలిన పాదాన్ని 4వ పాదం మొదటి పాదం స్వీకరించుట ముక్తపద ప్రస్తావన అంటారు. ఉదాహరణకి సుదతి నూతన మదన, సుదతి నూతన మదన. ఇక్కడ చూడండి, సుదతి నూతన మదన. ఈ లైన్లో సుదతి నూతన మదన అంటే మరి మదన తురంగా పూర్ణమని
మనయ సదన. చూసారా, మళ్ళీ సదన యమగల రచన. మళ్ళీ ఆ రచన గేంద్ర విభక్తి కీర్తి రస నరసింహ. ఇది ఈ పద్యంలో చూసారా, సుదతి నూతన మదన. మదన అనేది మన మొదటికి వస్తుంది. తురంగ పూర్ణ మహిమ సదన. ఈ సదన అన్నది మళ్ళీ మొదటికి వస్తుంది. యమగిరి రచన. ఈ రచన అన్నది రచన గేంద్రని. ఇది ఒకసారి రాసుకొని మీరు అర్థం చేసుకొని ఈ యొక్క ముక్త పద గ్రస్తము అలంకారం ఏంటనేది కొద్దిగా మీరు దీన్ని ఖచ్చితంగా ఈ బిట్లు వస్తాయి కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రిపేర్ అవుతారు. మరొక ఉదాహరణ, గోదారి గట్టు. గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట. చూసారా, గోదారి గట్టు. గట్టు వచ్చి మళ్ళీ వస్తుంది. గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట. ఇది ఈ విధమైన అలంకారాలని ముక్త పద గ్రహస్థ అలంకారాలు అంటారు. విడిచిన పదము గ్రహించుట. దీన్ని ముక్త పద గ్రహస్థ అలంకారము అంటారు. గ్రహస్థము అలంకారం అంటారు. అర్ధలంకారాలు. అర్థం ప్రధానమై శబ్దం అప్రధానమైతే అర్థం అలంకారాలు అంటారు. మరోసారి, అర్ధ అలంకారాలు. అర్థం ప్రధానమై శబ్దం అప్రధానమైతే అది అర్ధలంకారాలు అంటారు. ఉపమేయం అంటే ఏమిటి? చెప్పదలుచుకున్న విషయాన్ని ఉపమేయం అంటారు. మరోసారి, చెప్పదలుచుకున్న విషయాన్ని ఉపమేయం అంటారు. వర్జింపబడే వస్తువు ఉపమేయం. దీనికే వర్జ్యం, ప్రాకృతం, విషయం మొదలైన పర్యాయ పదాలు ఉన్నాయి. మరోసారి, వర్జింపబడే వస్తువులు ఉపమేయం. దీనికే వర్జ్యం, ప్రాకృతం, విషయం మొదలైన పర్యాయ పదాలు ఉన్నాయి. ఏదైనా వస్తువును లేదా వ్యక్తిని పోల్చాలనుకుంటున్నామో అదే ఉపమేయం. ఉపమానం అంటే ఏమిటి? ఉపమానం పోలికగా చెప్పబడే వస్తువులను లేదా దేనితో పోలుస్తారో దానిని ఉపమానం అంటారు. ఉపమానం అంటే ఏమిటి? పోలికగా చెప్పబడే వస్తువులను లేదా దేనితో పోలుస్తారో దానిని ఉపమానం అని అంటారు. దీనికే అవర్జ్యము, అప్రాకృతికం ఉంటుంది. సమాన ధర్మం అంటే ఏమిటి? ఉపమానం లేదా ఉపమేయాలులో ఉండే సమాన గుణాన్ని సమాన ధర్మం అని అంటారు. మరోసారి, సమాన ధర్మం అంటే ఉపమాన లేదా ఉపమేయాల్లో ఉండే సమాన గుణాన్ని సమాన ధర్మము అంటారు. ఉపాలంకరణ. ఇప్పుడు ఉపమలంకరణ గురించి తెలుసుకుందాం. ఉపమలంకారానికి ఉపమేయానికి చక్కని సాదృశ్యము చెప్పిన ఎడల దానిని ఉపమలంకరణ అంటారు. ఉపమలంకరణ అంటే ఏమిటి? ఉపమలంకరణానికి ఉపమేయానికి చక్కని సాదృశ్యం చెప్పిన ఎడల దానిని ఉపమలంకారం అంటారు. ఉపమలంకారంలో 4 భాగాలు ఉన్నాయి. మొదటిది ఉపమేయం, రెండోది ఉపమానం, మూడోది ఉపమేయవాచకం, నాలుగోది సమాన ధర్మం. ఉపమలంకారాలు 4 భాగాలు ఉంటాయి. అవి మొదటిది ఉపమేయం, రెండోది ఉపమానం, మూడోది ఉపమానవాచకం, నాలుగోది సమాన ధర్మం. ఇవి 4 రకాలు. దీనికి ఉదాహరణ, సోముడు భీముడు లాగా బలవంతుడు. ఇందులో సోముడు ఉపమేయం, భీముడు ఉపమానం, లాగా ఉపమావాచకం, బలవంతుడు సమాన ధర్మం.
మరోసారి, సోముడు భీముడు లాగా బలవంతుడు. ఇందులో సోముడన్నది ఉపమేయం, భీముడన్నది ఉపమానం, లాగా అన్నది ఉపమాన వాచకం, బలవంతుడన్నది సమాన ధర్మం. ఉపమానం అయ్యే కొన్ని పదాలు: వలె, పోలే, అలా, బాగా, భంగి, అట్లు, కరణి, రీతి, చందంబు, పగిడి, మూడ్గి వంటి వల్లే పదాలు ఉంటే అది ఉపమాన అలంకారాలు అంటారు. మరోసారి, ఉపమాన అలంకారాలు కావలసిన కొన్ని పదాలు: వలె, పోలే, అలా, బాగా, భంగి, అట్లు, కరుణి, రీతి, చందంబు, పగిడి, మాడ్కి వంటి ఓలే పదాలు ఉంటే అది ఉపమాలంకారాలు అంటారు. ఉదాహరణ: పుస్తకాలు పట్టుకొని సరస్వతీదేవి లాగా శకుంతల వచ్చింది. మరోసారి, పుస్తకాలు పట్టుకొని సరస్వతీదేవి లాగా శకుంతల వచ్చింది. ఇందులో ఉపమాలంకారం ఏది? లాగా. ఇటువంటివి. మరో ఉదాహరణ: తల్లి ప్రేమ లాంటి చల్లనినిచ్చే చెట్టు వేప చెట్టు. ఇందులో లాంటి అన్నది ఉపమాలంకారము. మరోసారి, తల్లి ప్రేమ లాంటి చల్లనినిచ్చే చెట్టు వేప చెట్టు. ఇందులో లాంటి అన్నది ఉపమాలంకారము. ఉపమాలంకారానికి ఉదాహరణలు కొన్ని మీకు తెలియజేస్తాను. వలె, పోలే, అలా, బాగా, భంగి, అట్లు, కరణి, రీతి, చందంబు, పగిడి, మాడ్కి వంటి ఓలే పదాలు ఉంటే అవి ఉపమాలంకారాలు అంటారు. ఉపమేయోపమ అలంకారాలు అంటే ఏమిటి? ఉపమేయోపమ అలంకారు అంటే ఉదాహరణ: ఉపమేయమనును ఉపమానము గాను, ఉపమానమును ఉపమేయము గాను చెప్పుటను ఉపమేయోపమాన అలంకారం అంటారు. మరోసారి, ఉపమేయోపమ అలంకారం అంటే ఏమిటి? ఉదాహరణ: ఉపమేయమనును ఉపమానము గాను, ఉపమానమును ఉపమేయమును గాను చెప్పుటను ఉపమేయ ఉపమాన అలంకారం అంటారు. ఉదాహరణకి, సీత ముఖం గీతలాగా, గీత ముఖం సీతలాగా ఉంటుంది. ఉదాహరణకి, సీత ముఖము గీతలాగా, గీత ముఖము సీతలాగా ఉంటుంది. ఇటువంటి అలంకారాలు ఉపమేయోపమాన అలంకారాలు అంటారు. వాడికి వీడు సాటి, వీడుకు వాడు సాటి. ఇది కూడా రెండో ఉదాహరణ. ఇటువంటివైన ఉపమేయోపమాయ అలంకారాలు అంటారు. ఉపమేయోపమాయ అలంకారాన్ని అంటారు. అనన్య అలంకారం అంటే ఏమిటి? ఉపమేయం ఉపమానం ఒక్కటే వస్తువు అయినట్లయితే అది అనన్యం అలంకారం అంటారు. అనన్య అలంకారం అంటే ఏమిటి? ఉపమేయం ఉపమానం ఒకటే వస్తువు అయినట్లయితే అది అనన్య అలంకారం అంటారు. ఉదాహరణ: రాణి వలె అతిలోక సౌందర్యవతి. ఉదాహరణకి, రాణి వలె అతిలోక సౌందర్యవతి. ఇందులో ఉపమేయ రాణి ఉపమావాచకము వలె. ఇందులో ఉపమేయ రాణి ఉపమావాచకము వలె. ఉపమానం రాణి, సమాన ధర్మం సౌందర్యవతి. ఉపమానం రాణి, సమాన ధర్మం సౌందర్యవతి.
ఈ విధంగా అనన్య అలంకారము. అనన్య అలంకారం అనగా ఉపమేయం ఉపమానం ఒకటే వస్తువు అయినట్లయితే అది అనన్య ఉపమానం అంటారు, ఉపమాన అలంకారం అంటారు. రాణి రాణి వల్లే అతిలోక సౌందర్యవతి అయితే ఉపమానం రాణి ఉపమావాచకము వలె, ఉపమానం రాణి సమాన ధర్మము సౌందర్యవతి. తర్వాత రూపక అలంకారము. ఉపమాన ఉపమేయ మూలకు అభేదం అంటే భేదము లేనట్లు చెప్పబడినచో అది రూపక అలంకారం అవుతుంది. మరోసారి ఉపమాన ఉపమేయములకు అభేదం భేదం లేనట్లు చెప్పబడినచో అది రూపక అలంకారం అవుతుంది. లేదా ఉపమేయాలు లందు ఉపమాన ధర్మంను ఆరోపించుట రూపక అలంకారం అంటారు. లేదా ఉపమేయములందు ఉపమాన ధర్మములు ఆరోపించుట రూపకలంకారం అంటారు. సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. ఉదాహరణకి సంసార సాగరం దాటడం చాలా కష్టం. పై వాక్యంలో ఉపమేయం సంసారం, ఉపమానం సాగరం. ఒకసారి మళ్ళీ రూపకలంకారం అంటే ఏమిటి? ఉపమాన ఉపమేయములందు భేదం లేనట్లు చెప్పబడినచో అది రూపకలంకారం అంటారు. లేదా ఉపమేయములందు ఉపమాన ధర్మము ఆరోపించుట రూపక అలంకారం అంటారు. సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. పై వాక్యంలో సంసారం ఉపమేయం, ఉపమానం సాగరం. అర్ధాంతర న్యాస అలంకారం అంటే ఏమిటి? జవాబు: సామాన్యము విశేష విషయము చేతగాని, విశేష విషయంలో సామాన్య విషయం చేతగాని సమర్థించిన చెప్పడం అర్ధాంతర విన్యాస విశేషణం అంటారు. ఉదాహరణకి హనుమంతుడు సముద్రం దాటాడు. ఇందులో విశేషం. అదే మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా, మహాత్ముడికి సాధ్యం కానిది లేదు కదా, ఇది సామాన్యం. అది సముద్రం దాటాడు, అది విశేషం. సాధ్యం కానిది లేదు కదా అంటే సామాన్యం. మరొక ఉదాహరణ, గొప్పవారికి కలవడం వల్ల సామాన్యుడి గౌరవం పెరుగుతుంది. ఇందులో విశేషం ఏంటి? సామాన్యం. శ్లేష అలంకారం. నానార్థాలను కలిగి ఉండే అలంకారాలు శ్లేషం. శ్లేష అలంకారం అంటే నానార్థాలను కలిగి ఉండే అలంకారాన్ని శ్లేష అలంకారం అంటారు. ఒక పదానికి వేరువేరు పదాలు రావడం శ్లేష అలంకారం. ఉదాహరణకి మానవ జీవనం సుకుమారం. ఇందులో మానవ అనగా మానవుల జీవనం సుకుమారం అంటే మానవ జీవనం సుకుమారం అంటే మానవులు, అంటే మానవులని అర్థం. తర్వాత స్వభావక్తి అలంకారం. జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని ఉన్నట్లుగా వర్ణించిన ఎడల అది స్వభావక్తి అలంకారం అవుతుంది. మరోసారి స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదుల చేతగా దాని స్వభావాన్ని ఉన్నట్లుగా వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం అవుతుంది. ఉదాహరణకి ఆ వనమునందు లేడ్లు చెవులు నిక్కించి చిత్తర చూపు చూస్తూ చెంగు ఎగురుచున్నది. ఉదాహరణకి ఆ వనమునందు లేడ్లు చెవులు నిక్కించి చిత్తర చూస్తూ చెంగుని ఎగురుచున్నది. ఇటువంటి దానిని స్వభావోక్తి అలంకారం అంటారు. స్వభావోక్తి అలంకారానికే జాతి అలంకారం అని పేరు కూడా ఉంది. ఇంపార్టెంట్ బిట్ ఇది. స్వభావోక్తి అలంకారానికి జాతి అలంకారం అని పేరు కూడా ఉన్నది. అతిశయోక్తి అలంకారం. గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి చెప్పడం
లేదా ఉన్నదానికంటే అధికం చెప్పినట్లుగా అతిశయోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అలంకారం అంటే గోరంత విషయాన్ని కొండంతలుగా చెప్పడం లేదా ఉన్నదానికంటే అధికం చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఉదాహరణకి, ఆ పట్టణంలో భవనాలు ఆకాశానికి చేరుతున్నాయి. ఉదాహరణకి, ఆ పట్టణంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అన్నదాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంత విషయాన్ని కొండంతలుగా చెప్పడం లేదా ఉన్నది కంటే అధికంగా చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. మరొక ఉదాహరణ, మా పొలంలో బంగారం పండుతుంది. మా పొలంలో బంగారం పండుతుంది అన్నది అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. దృష్టాంతాలంకారము వాక్యములకు బిందు ప్రతిబింబ భావంతో ఉన్న అది దృష్టాంతాలంకారం అనబడును. ఉదాహరణకి, ఓ రాజా, నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఇటువంటి ఉదాహరణలు. ఉదాహరణకి, ఓ రాజా, నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. రెండోది, తింటే గారే తినాలి, వింటే భారతం వినాలి. ఇటువంటి వాటికి దృష్టాంత అలంకారాలు అంటారు. భాస్కర శతకంలోని పద్యాలు దృష్టాంత అలంకారాలకు ఉదాహరణలు. దృష్టాంత అలంకారాలు ప్రసిద్ధి చెందిన కవి మాధవయ్య వెంకటయ్య. మారద వెంకటయ్య అన్న ఆయన దీనికి ప్రసిద్ధుడు. వేమన శతకం కూడా దృష్టాంత అలంకారాలు. వ్యజస్తుతి అలంకారం. వ్యజము అనగా నింద, స్తుతి అనగా పొగడ్త. వ్యజస్తుతి అలంకారము. వ్యజము అనగా నింద, స్తుతి అనగా పొగడ్త. పైకి పొగడ్త, లోపల నింద. పైకి నింద, లోపల పొగడ్త ఉన్న అలంకారమే వ్యజస్తుతి అలంకారం అంటారు. మరోసారి, వ్యజస్తుతి అలంకారము. వ్యజము అనగా నింద, స్తుతి అనగా పొగడ్త. పైకి పొగడ్త, లోపల నింద, లోపల నింద, పైకి పొగడ్త ఉన్న అలంకారమే వ్యజస్తుతి అలంకారం అంటారు. ఉదాహరణకి, ఓ గంగా, పాపాత్ముల గుండా స్వర్గమునకు చేర్చి నీకు వివేకము లేదు. దీపకాలంకారం. ప్రకృతి అప్రకృతికి ధర్మ్యంక్యం చెప్పడం దీపకాలంకారం. ఉదాహరణకి, ఏనుగు మదం చేత రాజు ప్రతాపం చేత ప్రకాశించును. మరోసారి, ఏనుగు మదం చేత రాజు ప్రతాపం చేత ప్రకాశించును. ఇటువంటి అలంకారాన్ని దీపకాలంకారం అంటారు. ఏనుగుకు రాజుకు ప్రకాశించడం అనే ధర్మాన్ని బట్టి సామాన్యం చెప్పడం జరిగింది. రెండిటికి ఒక్కటే. తర్వాత ఉల్లేఖ అలంకారం. ఒకే వస్తువు ఒక్కొక్క కోణం ఒక్కొక్క విధంగా గమనించడం, దీన్ని ఉల్లేఖన అలంకారం అంటారు. ఆ రాజు స్త్రీలకు మన్మధునిగాను, యువకులకు కల్పతనువుగాను, విరోధులకు యముడుగాను కనిపించెను. ఉదాహరణ, ఆ రాజు స్త్రీలకు మన్మధుడుగాను, యువకులకు కల్పతనువుగాను, విరోధులకు యమునుగాను కనిపించెను. ఇటువంటి అలంకారాన్ని ఉల్లేఖ అలంకారం అంటారు. తర్వాత ప్రతిపాలం అలంకారం. ఇది ఉపమానకారానికి వ్యతిరేక కారంగా ఉంటుంది. దీనిని ప్రతికార అలంకారం అంటారు. చంద్రుడు నీచముఖంలో సమానుడు, చీకటి నీ కుసుమంతో సమానము. ఇటువంటి ఉదాహరణలు. తర్వాత క్రమాలంకారం. దీన్ని సంఖ్య అలంకారం కూడా అంటారు. వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే క్రమంలో
అవ్యయాన్ని చేపట్టడాన్ని క్రమాలంకారం అంటారు. తర్వాత సారాలంకారం. ముందున్న వాటికంటే తర్వాత వచ్చే వాటికి గొప్పతనాన్ని చెప్పడాన్ని సారా అలంకారం అంటారు. సారాలంకారం అంటే ముందున్న వాటికంటే తర్వాత వచ్చే వాటి గొప్పతనాన్ని చెప్పడాన్ని సారాలంకారం అంటారు. రాజ్యమునందు భూమి గొప్పది, భూమిలో పట్టణం గొప్పది, పట్టణంలో భవనము గొప్పది, భవనంలో శయ్య గొప్పది. ఈ విధమైన ఉదాహరణ. మరోసారి, రాజ్యమునందు భూమి గొప్పది, భూమిలో పట్టణము గొప్పది, పట్టణములో భవనము గొప్పది, భవనములో శయ్య గొప్పది. ఇటువంటి అలంకారాలని సారా అలంకారం అంటారు. ఈ ఎపిసోడ్ని ఒక్కసారి చూస్తే అర్థం కాదు, మరలా చూడడం వల్ల మీకు పాఠ్యపుస్తకంలోని అలంకారాలు మీకు మరో ఎపిసోడ్లో మీకు ఎలా చేయాలి, ఎలాగా పరీక్షల్లో వస్తుంది అన్నది మీకు తెలియజేస్తాను. ఈ ఎపిసోడ్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి స్టూడెంట్స్కి.